మనలో చాలామంది ఉదయాన్నే ధ్యానం చేస్తాము అని చెబుతారు. మెడిటేషన్ అనేది ఇప్పుడు హై సొసైటీ భాష, వేషంగా మారిపోయింది. కానీ మనసులో చెడు లేదా అసహ్యం, కోపం ఉన్నవాడు నిజమైన ధ్యానం చేయలేరంటారు అఘోరాలు. బయట చెప్పేవాళ్లంతా కళ్ళు మూసుకొని ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మార్పులు చేసుకుంటారు. కాని అది కళ్ళు మూసుకున్న ధ్యానం మాత్రమే. మనస్సు మొత్తం ఈ లోకం నుంచి మాయమైతేనే నిజమైన ధ్యానం చేయగలుగుతారు. ఆ అఘోరాలు ఈ శక్తిని సంపాదించడానికి కొన్ని ఏళ్లు పడుతుందని చెబుతారు. నిజమైన శక్తి రావాలంటే శివుణ్ణి మనసులో కలుపుకోవాలి, మనలో కలుపుకోవాలంటారు. అది జరగాలంటే జీవితాన్ని వదిలెయ్యాలి, శరీరాన్ని వదిలెయ్యాలి. పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి. శ్మశానంలో శవం కాలిన తర్వాత వచ్చిన బూడిదను మించిన స్వచ్ఛమైనది, మహిమగలది ఈ భూమండలంలోనే లేదంటారు. మనిషి పుట్టగానే అమాయకుడు. ఆ అమాయకత్వం పోవడానికి మన సమాజం ఎన్నో నేర్పిస్తుంది. అఘోరాలు కూడా అన్నీ వదిలేసి చిన్నపిల్లల్లా ఏది పడితే అది తింటారు, చెత్త తింటారు. మనిషి శవం కాలుతుంటే కొంత తీసుకొని తిని మానసిక ఆనందం పొందుతారు. మనిషి శరీరం కాలినప్పుడు వచ్చే నూనె మన రోగాలన్నింటినీ నయం చేస్తుందంటారు అఘోరాలు. అందుకే ఒంటిమీద నూలుపోగు లేకున్నా హాయిగా చలికి పడుకోగలడు, వానకు తడవగలడు. కాలుతున్న శవాన్ని మించిన స్వచ్ఛమైనది లేదు. దానిని తింటే అతీంద్రియ శక్తులు వస్తాయనేది వారి నమ్మకం. అంతేకాదు, కొందరు అఘోరాలు శవాలతో శృంగారం నడుపుతారు. అది కూడా స్వచ్ఛమైన కార్యంగా చెబుతారు. మనసు ఏది చెబితే అది చెయ్యాలి. మనసును నిర్మలంగా ఉంచుకోలేకపోతే కోరికను తీర్చుకోవాలి. అది చెడు పద్ధతని బయటవారనుకుంటారు. కాని దానివల్ల అద్భుతమైన శక్తులొస్తాయి. కొందరు చనిపోయిన శవాలతో కూడా మాట్లాడతారట. ఇవన్నీ ఇలాంటి కార్యాల వల్లే వస్తాయని చెబుతారు. శవాలను తినడం, శవాలతో శృంగారం చేయడం వల్ల అతీంద్రియ శక్తితో ధ్యానం వల్ల కొత్త లోకాన్ని చూస్తాం. ఆ ధ్యానం చేస్తే ఎండ, గాలి ఆహారంగా మారుతాయి. కొన్నాళ్లపాటు ఆహారం లేకుండా కూడా ఉండే శక్తి దొరుకుతుంది. ఈ లోకంలో శివుడు తప్ప ఎవరూ లేరు. ఆయనకు తెలియని సమస్య లేదు. ఆయన చూపని పరిష్కారమూ లేదు. అందుకే మేం ఓం అనే శక్తివంతమైన మంత్రంతోనే బతుకుతామంటారు. మేం తినే తిండికి రోగాలొచ్చిపోవాలి. కాని అఘోరాలు 100 ఏళ్లకు పైగా బతుకుతారు. అది మాకు మాత్రమే సాధ్యమంటారు. సాధువుల మాదిరిగా గంజాయి పీలుస్తారు, చెడ్డ పనులు చేస్తారు. కాని ధ్యానంలోకి దిగితే స్వర్గాన్ని చూస్తారట. ఋషులకు మాత్రమే సాధ్యమైన ఆ ధ్యానం చెయ్యాలంటే ఎన్నో ఏళ్లు కష్టపడి ప్రాక్టీస్ చేస్తే తప్ప నిజమైన ధ్యానం చేయలేరంటారు. మనస్సు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి, మళ్లీ తిరిగి రావాలన్న శక్తి ఉండాలి. అది నిజమైన అఘోరాలకు, కొంతమంది సాధువులకే సాధ్యమని గర్వంగా చెబుతారు కాశీలోని అఘోరాలు. జుట్టు కత్తిరించరు, బట్టలు వేసుకోరు. కేవలం వంటిపై బూడిద మాత్రమే నిజమైన డ్రెస్. మనసులో కల్మషం ఉండకూడదు, ఏకత్వాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తే నిజమైన జీవితమంటే ఏంటో తెలుస్తుందంటారు. వారిని దూరంగా చూసి అసహించుకున్న విదేశీయులు కూడా ఇప్పుడు కాశీలో సాధువులుగా మారి మెడిటేషన్లో మునిగిపోయారు. సర్వం శివమయం అంటూ నిజమైన జీవితాన్ని చూస్తున్నారంటారు అఘోరీ సాధువులు.